అండ్ ఇంకొకటి సార్, రివర్స్ బ్రెయిన్ డ్రైన్. అంటే అమెరికా వాళ్ళు తెలివితక్కువగా చేశారేమో ఇది అనిపిస్తది నాకు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ మీరు అట్లా ఇంపోజ్ చేసి ఎవరిని రానీయకుండా చేస్తే మళ్ళా వాళ్ళు వర్క్ అంతా ఇండియాకే పంపిస్తారుగా. ఇది ఇట్లా ఇట్లా అవ్వదా అది? అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ చాలామంది వెనక్కొచ్చేస్తున్నారు. ఇప్పుడు ముందు ముందు ఎవరైనా అక్కడ డిగ్రీలు, మాస్టర్స్ చేసిన వాళ్ళు కూడా మనకు అక్కడ ఫ్యూచర్ లేదని చెప్పి గ్రీన్ కార్డ్స్ ఇప్పటికే 25 ఏళ్ళు పెండింగ్ ఉంది. ఇంకా డిలే అవుతది. రెండోదేంటంటే ఇలాంటి పాలిసీస్ వచ్చినప్పుడు కంపెనీస్ కూడా హైర్ చేయడానికి ఉండదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అంత ధనం ఉండదు, డబ్బుండదు. రెండోది. మూడోదేంటంటే ఇప్పుడేంటంటే ఎప్పుడు కూడా మీరు చూడలేదు మీ మీ వ్యూవర్స్‌కి ఏంటంటే ఇదొక న్యూసు. చైనా వాళ్ళిప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కొన్ని వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు. యాహ్! అమెరికాలో ఉన్న కంపెనీస్‌ని కూడా కొంటున్నారు చైనీసు. అబ్బా! ఇప్పుడు ఎప్పుడు కూడా చైనీసు ఇండియన్ హైటెక్ ప్రొఫెషనల్స్‌కు వర్క్ పర్మిట్స్ ఇచ్చిన దాఖలాలు లేవు ఇప్పుడు. లేవు. చైనా వాళ్ళు ఇప్పుడు మన ఇండియన్స్‌ని ఇన్వైట్ చేస్తున్నారు. జాపనీస్ ఇన్వైట్ చేస్తున్నారు. వావ్! వావ్! జర్మనీ వాళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. మన యంగ్ ఇండియన్ ప్రొఫెషనల్స్‌ని వాళ్ళు వర్క్ పర్మిట్ చేసి పిలుస్తున్నారు వాళ్ళు. ఓహ్! అంటే చాలామంది ఇప్పుడు ఔట్ సైడ్ అమెరికా ఆలోచిస్తున్నారు ఇప్పుడు. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ రివర్స్ బ్రెయిన్ డ్రైన్. డెఫినెట్‌గా జనాలు బయటి కంట్రీస్‌కి ఆలోచిస్తున్నారు ఇప్పుడు. అంతే కదా సార్.